హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఫస్ట్ నైలాన్ థ్రెడ్ చూపిస్తున్నాను. మీకు చెప్పాను కదా, ప్రతిసారి నా వీడియోలో చెప్తున్నాను నైలాన్ థ్రెడ్డే యూజ్ చేయాలి దీనికి. నేనైతే దీనికి సూది కాకుండా ఫ్యూజ్వర్ అయితే యూజ్ చేస్తానండి, సూది గుచ్చుకుంటుందని చెప్పి. ఇవి వచ్చేసి ఏమి గోల్డ్ కాదండి, రోల్డ్ గోల్డ్ అనమాట. మనకి ఇవి ఏంటంటే ఏ ఫ్యాన్సీ షాప్లోనైనా అవైలబుల్గా ఉంటాయి. ఇవి వచ్చి మనకి కాస్ట్ 50 రూపీస్ అలా పడుతుంది. చూసారు కదా, ఇవి వచ్చి మనకి బ్లాక్ బీడ్స్ అండి, జీరో సైజు బ్లాక్ బీడ్స్ అయితేనే నేను యూజ్ చేస్తున్నాను. ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న డీడీ బాల్స్ కూడా జీరో సైజ్ అండి. ఇవి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా గ్రామ్కి 20 డీడీ బాల్స్ అయితే వస్తాయండి. నేనైతే 2 గ్రామ్స్ డీడీ బాల్స్ అయితే తీసుకున్నాను. మనకి ఇందులో కూడా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇందులో వచ్చేసి మనకి పంప్కిన్ అండ్ ఫుట్బాల్ షేప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్టర్ కూడా దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మనం నైలాన్ థ్రెడ్ కదండి, నోటుతో తెంపుదామన్నా అవ్వదు, అలాగే చేత్తో అసలు తెంపలేమన్నమాట. అందుకని నేను ఏంటంటే ఈ నైలాన్ థ్రెడ్ని కూడా డబల్ థ్రెడ్డింగ్ అనేది తీసుకుంటానండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మనం డబల్ థ్రెడ్డింగే తీసుకోవాలి. చూడండి, నేను తీసుకున్నట్టుగానే ఇలాగా మనం కొంచెం ఎక్కువ థ్రెడ్డే తీసుకోవాలి. తక్కువ అయితే ఇది నైలాన్ థ్రెడ్ కదండి, మనం ముడేసిన జారిపోతుంది అనమాట. దీన్ని ఎక్కడ మధ్యలో మనం ముడులు వేయకుండా ఉండేటట్టే చూసుకోవాలి. అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ థ్రెడ్డే ముందుగా తీసుకుంటాను. ఎక్కువ థ్రెడ్డే తీసుకున్నానండి. ఎక్కువ థ్రెడ్ తీసుకుని ఇప్పుడు ఫ్యూజ్ వైర్ ఉంది కదా, ఫ్యూజ్ వైర్ని కట్ చేసి 2 ప్యాట్ల కింద పెట్టుకున్న మధ్యలో కల్లా వైర్ని దూర్చి దాన్ని అయితే నేను టర్న్ చేస్తున్నాను కదండి. అలాగా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మీకు ఎటు కంఫర్ట్ ఉంటే అటువైపు మీరు టర్న్ చేస్తే సేమ్ అది మనకి సూది కన్నా చాలా కంఫర్ట్ అయితే ఉంటుందండి. సూది అయితే మనకి చేతికి గుచ్చుకోవడం అది ఉంటుంది, ఇదైతే అలా గుచ్చుకోవడం గట్రా ఏమీ ఉండదు. నా ఆలోచన ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అందుకని నాకు సూది కన్నా ఇది బెస్ట్ అనిపించింది. అంటే రోజు చేసే వాళ్ళకి అలవాటు ఉండొచ్చు, బట్ గుచ్చుకోవడం అయితే కామనే కదండి. అందుకని నేనైతే ఈ ఫ్యూజ్ వైర్ అనేది ప్రిఫర్ చేస్తాను. చూసారు కదండి, మీరు ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇందులో టిప్స్ ట్రిక్స్ కూడా తెలుస్తాయండి. అంటే ఎంత ఈజీగా చేయొచ్చో కూడా నేనైతే మీకు చెప్తానన్నమాట. ఇవి బ్లాక్ బీడ్స్ కదండి, నాకు హోల్స్ అయితే కొంచెం అంత తొందరగా కనిపించట్లేదు అనమాట. అది మనం టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం కరెక్ట్గా టర్న్ చేసుకుంటే సింగిల్ నీడిల్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుందండి. కొంచెం అంటే చెప్తున్నాను కదండి, బ్యాక్స్ కింద సైడ్ క్లాక్ వైజ్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్, అంటే మనం టర్న్ చేసుకున్న దాన్ని బట్టి అది ఒకేలాగా అయిపోతుంది. అప్పుడు మనకి ఈజీగా అయితే ఉంటుందండి. నేనైతే ఇవి ఏంటంటే మొత్తం 40 డీడీ బాల్స్ అండి. నా ప్లానింగ్ మీకు చెప్తున్నాను. 40 డీడీ బాల్స్ని నేను 5 ఒక రౌండ్ తిప్పుదాం అనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, టోటల్గా 8 వస్తాయి. అప్పుడు నాకు హ్యాండ్కి చుట్టూ వస్తుంది అనమాట. డిజైన్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. 2 గ్రామ్స్లోనే చాలా నిండుదనం అనేది వస్తుందండి బ్రాస్లెట్. నేనైతే వీటికి నా హ్యాండ్కి తగ్గట్టుగా నేనైతే దీనికి ఏం చేస్తున్నానంటే 8 బ్లాక్ బీడ్స్ అయితే గుచ్చుతున్నానండి. అంటే ఒక 5 డీడీ బాల్స్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి నేను 8 బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చానండి. చూడండి, ఇక్కడ 8 బ్లాక్ బీడ్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డీడీ బాల్స్ అయితే గుచ్చుతున్నాను. చూడండి, చూసారు కదా, నేను డీడీ బాల్స్ ఎలా గుచ్చుతున్నానంటే 8 బ్లాక్ బీడ్స్ గుచ్చేసిన తర్వాత మనము 5 డీడీ బాల్స్ అయితే గుచ్చాలండి. నేను ఏంటంటే ముందు ఏం చేస్తున్నాను ఇక్కడంటే రింగ్ అనేది గుచ్చేస్తున్నాను, చివర మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. అంటే మళ్ళీ రింగ్ గుచ్చకపోతే ఈ బ్లాక్ బీడ్స్ అనేవి జరిగిపోతాయండి. అందుకని ఇప్పుడైతే నేను డీడీ బాల్స్ గుచ్చుతున్నానండి. డీడీ బాల్స్ గుచ్చిన 5 గుచ్చిన తర్వాత లాస్ట్ మనం ఫస్ట్ ఏ డీడీ బాల్ అయితే గుచ్చుతున్నామో ఆ డీడీ బాల్లో నుంచి మీ దగ్గర సూది ఉంటే సూది, నేనైతే ఫ్యూజ్ వైర్ కదండి యూజ్ చేస్తున్నాను. ఆ ఫ్యూజ్ వైర్ని జస్ట్ ఆ ఫస్ట్ డీడీ బాల్ దగ్గర నుంచి లాగితే జస్ట్ అది మనకు ఒక ఫ్లవర్ టైప్ ఫ్రేమ్ అవుతుందండి. అలా ఫ్లవర్లా ఫ్రేమ్ అయినప్పుడు ఏంటంటే మనకి డిజైన్ కింద వస్తుంది. అంటే ఒక సర్కిల్ అండి, మీకు క్లియర్గా చెప్పాలంటే చూపిస్తున్నాను కదా, నేను ఒక సర్కిల్ కింద ఫామ్ అయినట్టు వస్తుంది. డిజైన్ అయితే మనకి చాలా బాగుంటుందండి. ఇవి ఎక్కడ ఏ గోల్డ్ షాప్ వాళ్ళు మనకైతే అమ్మరండి, మనమే కస్టమైజ్డ్ చేసుకోవాలి. జస్ట్ డీడీ బాల్స్ బ్లాక్ బీడ్స్ కూడా మీకు గోల్డ్ షాప్ వాళ్ళు ఇమ్మంటే ఇస్తారండి. చూసారు కదా, నేను ఎలాగైతే వాటిని లాగుతున్నానో జస్ట్ లాస్ట్ ఇది పట్టుకొని మనం లాగామంటే చాలా టైట్ వస్తుంది. మీరు
నేను సింగిల్ చూపించాను కాబట్టి మీకు అంత నిండుగా కనిపించదు, కానీ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకే తెలుస్తుందండి ఎంత బాగా వచ్చిందనేది బ్రాస్లెట్. చాలా అంటే చాలా బాగుంది. నేను మీకు లాస్ట్లో పెట్టుకొని కూడా చూపించాను, చూసారు కదా. నేను ఆల్రెడీ 3 అయితే గుచ్చేసాను. సేమ్ అదే ప్రాసెస్ అండి, సేమ్ రిపీటింగ్ ప్రాసెస్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఫస్ట్ వీడియో అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇందులోనే ఇంకొకసారి గుచ్చి చూపించాను, చూడండి. చూసారు కదా 5 వచ్చినాయి. మొత్తం మనకి టోటల్ అలాగా 8 అయితే వస్తాయండి. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ 8 బ్లాక్ బీడ్స్ అయితే గుచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 5 డీడీ బాల్స్ అయితే తీసుకున్నానండి. మీకు డీడీ బాల్స్ అంటే గోల్డ్ బాల్స్ అండి అవే. చూసారు కదా నేను అలాగా చివరిది అదే ఫస్ట్ ఏదైతే గుచ్చామో దాంట్లో నుంచి జస్ట్ నీడిల్ అయితే నీడిల్, ఫ్యూజ్ వైర్ అయితే ఫ్యూజ్ వైర్ మనకి ఎక్కడైనా మన ఇంట్లో ఏదో ఒక వైర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుంటే మనకి బోల్డ్ రోజులు అయితే వచ్చేస్తుందండి. జస్ట్ బ్యాక్కి లాక్కుని చాలా టైట్గా లాగితే సరిపోతుందండి. ఇది మనం డబల్ థ్రెడ్డింగ్ వేస్తాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డైలీ వేర్ యూస్ చేయొచ్చండి. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. నా చేతికున్న బ్రాస్లెట్ మా వారు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి తీయట్లేదు, కానీ లేదంటే నేను ఆల్రెడీ యూస్ చేసే మీకు చెప్తున్నానండి. నా ఆలోచన ఏంటంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బ్రాస్లెట్స్ ఆశ ఉంటుంది, నల్లపూసల ఆశ ఉంటుంది, అవన్నీ తీర్చుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటే నేనైతే ఈ బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్స్ అయితే చేసి పెడుతున్నానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చెయ్యండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వెరైటీగా మోడల్స్, డిజైన్స్ అన్నీ చేసి పెట్టగలను. చూసారు కదా. ఇన్ కేస్ మీకు సూది ఇలా నాకైతే ఇలా కంఫర్ట్ అనిపించిందండి. మనం బ్లాక్ బీడ్ తీసుకొని కూర్చోడం కన్నా ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకుంటే అవి హోల్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి, చాలా ఈజీగా అనిపించింది. అందుకని నేను మిమ్మల్ని స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది అని చెప్పాను. యాక్చువల్గా గైస్ నాకు హెల్త్ అసలు బాగాలేదు, మీకు తెలిసే ఉంటుంది నా వాయిస్ మారిపోయినట్టు, ఫుల్ కోల్డ్ కఫ్ఫునండి. కానీ ఏంటంటే నేను ఇది ఒక జాబ్లా తీసుకుని ఎవ్రీడే నేను వర్క్ చేయాలని అయితే చేస్తున్నాను. నేనేనండి చెప్పేది, మామూలుగా నా వాయిస్ మారింది అనుకోవచ్చు ఎవరైనా, అందుకని చెప్తున్నాను ఇది కూడా. చూసారు కదా జస్ట్ మనం ఒక రౌండ్ ఫ్రేమ్ చేయడమేనండి. జస్ట్ అలా ఫ్రేమ్ చేస్తే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏది స్కిప్ చేసినా సరే నేను చెప్పే ఒక్క విషయం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే 1 గ్రామైనా 2 గ్రాములైనా బంగారమేనండి. ఇప్పుడు అసలే బంగారం రేటు 7,500 అలాగ అయిపోయింది, 24 క్యారెట్స్. అందుకే చెప్తున్నాను, నేను చేసే మిస్టేక్ కూడా మీరు చెయ్యకండి. నేను ఒకసారి కంగారులోని వీటిని కాల్చడం మర్చిపోయానండి. ఈ నైలాన్ థ్రెడ్ కదండి చాలా త్వరగా జారిపోతుంది. మనం ఎన్ని ముడులు వేసుకుంటే అంత మంచిదే. ముడేసిన తర్వాత కూడా ఏంటంటే కట్టర్తో కట్ చేసేటప్పుడు కొంచెం థ్రెడ్ వదులుకొని అయితే కట్ చేయండి. ఎందుకు థ్రెడ్ వదలమంటున్నానంటే మనం అవి కాల్చాలండి. కాల్చకపోతే చాలా త్వరగా ఊడిపోతుందండి, ఊడిపోయి పడిపోతుంది. నాది అలాగే పడిపోయింది. లక్కీ ఏంటంటే నాకు ఇంట్లోనే పడిపోవడం వల్ల మా బాబు చూసి తీసుకొచ్చి ఇచ్చాడు. మా బాబు ఎంత అనుకుంటున్నారు, 2 ఇయర్స్ వయసు వాడిది. లేదంటే నా 1 గ్రామ్ గోల్డ్ అయినా నాకు వేస్ట్ అయిపోద్ది కదండి. 7,000 సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అందుకనే మీకు చెప్తున్నానండి. ఏ వీడియో అన్నా చూసేటప్పుడు మీకు కంటెంట్ అర్థం అవ్వాలి, అందులో ఉండే లాసెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని కూడా తెలుసుకోండి. మీరు ఇది కాల్చకపోవడం వల్ల ఏంటంటే జారిపోయి పడిపోతుంది. అందుకనే చెప్తున్నానండి. కంపల్సరీ అస్సలు మర్చిపోకుండా చెయ్యాల్సిన మ్యాండేటరీ ఏంటంటే లాస్ట్ వచ్చేసి మీరు ఈ దారాన్ని నైలాన్ థ్రెడ్ని అయితే మాత్రం కాల్చాలి. వీలైనన్ని ఎక్కువ ముడులు అయితే వేసుకోండి. ఎక్కువ ముడులు వేసుకుని మీరు జస్ట్ ఒక మ్యాచ్ బాక్స్లో ఒక్క అగ్గిపుల్ల ఒక్కటే యూస్ చేస్తే సరిపోతుంది, ఎక్కువేం కాదు. దీనికోసం మీరు పనిగట్టుకునే కొవ్వొత్తో లేదంటే అగరబత్తియో ఏమీ యూజ్ చేయక్కర్లేదు. చూసారు కదా నేను ఎన్ని ముడులు వేస్తున్నానో. మీకు ఎంత క్లియర్గా చూపించడానికి మెయిన్ రీజన్ ఒకటేనండి, బంగారంతో కదా మనం నెగ్లిజెన్సీగా ఉండకూడదు. ఒక్కొక్క రూపాయి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 1000 రూపాయలతో సమానమేనండి. ఒక్కొక్క రూపాయి పోగేస్తేనే 1000 రూపాయలు అవుతుంది. నేను అందుకనే చెప్తున్నాను. అందుకే నేను ఎక్కువ ముళ్ళు అయితే వేస్తున్నానండి. ఈ ముళ్ళన్నీ వేసిన తర్వాత చూసారు కదా నేను ఎంత థ్రెడ్ అయితే ఉంచుకున్నానో. బాగా ఎక్కువేం అక్కర్లేదు, కొంచెం ఒక్క 2 సెంటీమీటర్స్ ఆర్ 1 సెంటీమీటర్ ఉంచుకుంటే మీకు ఏంటంటే కాల్చినప్పుడు ఏంటంటే ముద్దగా వస్తుందండి. ఆ ముద్దగా రావడం వల్ల ఏంటంటే అది లూజ్ అయినా ఊడిపోకుండా ఉంటుంది.
చూసారు కదా, నేను చాలా తక్కువ కట్ చేసి జస్ట్ ఒక్క మ్యాచ్ బాక్స్ తోటి అయితే మీకు తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, జస్ట్ ఆ చివరిని పట్టుకొని కాల్చేయమంటే కనుక చాలా క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇంకోండి ఎలా మెల్ట్ అయిపోతుందో, చాలా త్వరగా అంటుకుంటుంది. అంటుకోవడం కూడా ఇది ఆఫ్ అయిపోయినా మీకు అక్కడ రెడ్ది ఉంటే ఆ రెడ్ది అంటించినా సరే సరిపోతుంది. చూడండి, అగ్గిపుల్ల అయితే ఆఫ్ అయిపోయింది. జస్ట్ నేను అది పట్టి అంటిస్తున్నాను, అదైతే అంటుకుంటుంది. అంతేనండి, 2 గ్రామ్స్లో బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ హుక్కు రింగు మాడిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక మోడల్ అయితే చేసుకుంటే సరిపోతుందండి. నేను నా ఛానల్లో చాలా మోడల్స్ అప్లై చేశాను ఇప్పటికే. చూసారు కదా, నేను పెట్టుకొని చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో. ఈ వైట్ కలర్ మీద అంత బాగా కనిపించట్లేదు కదండి, నేను కింద క్లాత్ మార్చి చూపిస్తాను చూడండి మీకు. అప్పుడు ఇంకా బాగా హైలైట్గా అయితే తెలుస్తుంది మీకు. ఈ వైట్ మీద అంత బాగా లేనట్టుంది కదా, నేను క్లాత్ మార్చి చూపిస్తాను చూడండి. అంటే నేను రౌండ్ చేసి చూపిస్తున్నాను, జస్ట్ ఒకసారి మీకు క్లాత్ కూడా మార్చి చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇప్పుడు నేను చేసిన బ్రాస్లెట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, 2 గ్రామ్స్లో విత్ బ్లాక్ బీడ్స్తోనండి. మీకు ఇంకా ఏమన్నా బీడ్స్ కలర్ చేంజ్ చేయమని కింద కామెంట్ చేసి పెడితే నేను ఇంకా డిజైన్స్ చేసి పెడతానండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న కోరిక తీర్చాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 2 గ్రామ్స్ గోల్డ్ అండి ఇది. నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను కదా, అది 6 గ్రామ్స్ అండి. బట్ అది రోజు పెట్టుకోవాలి అలాగే. బట్ దీనైతే నేను మోడల్స్ కూడా మార్చి మీకు పెడతా ఉంటాను చూడండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. చూసారు కదా, వీలుంటే మ్యాక్సిమం కామెంట్ చేసి చెప్పండి నేను చేసిన బ్రాస్లెట్ ఎలాగున్నది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.